హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భారతి హోమ్. అందరూ బాగున్నారా? అందరూ కూడాను పండుగ సెలబ్రేషన్స్లో చాలా బిజీగా హడావిడిగా ఉండుంటారు. పొద్దున్నే చూద్దామని చెప్పేసి బయటకు ఒకసారి చూస్తే క్లైమేట్ చాలా అంటే చాలా దీనిగా ఉందండి. అసలు ఎట్లా ఉందంటే చాలా మంచు ఏదో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నట్టుగా అనిపించింది. మంచు ఫుల్గా ఉంది. సో అప్పటికి టైం వచ్చేసి 6:30 అయింది. పెద్ద టైమింగ్ కాదు. అయినప్పటికీ ఇక్కడ చూడండి మంచు ఎలా ఉంది ఏంటి, చాలా దీనిగా ఉంది కదా. మీరు ఇలాంటి క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఇలాంటి క్లైమేట్లో పండగ సరదా వాతావరణాన్ని చాలా బాగుంటుంది. ఇంటి నిండా చుట్టాలు సరదాగా ఉండడం, వంటలు చేసుకోవడం చాలా బాగుంటుంది. సో ఇదిగోండి 8 o'clock ఇలా ఉంది సిచ్యువేషన్. నా కొత్త చామంతి పూలు అనమాట. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరూ సంక్రాంతి బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో ఏం చేస్తున్నారు? రకరకాల పిండి వంటలతోని సరదాగా చేసుకుంటున్నారు, కొత్త బట్టలతోని అన్నట్టు మర్చిపోయి ఉంటాయి. ఇది కూడా మీషోలో తీసుకున్న సారీయే. మీకు ఇంకోసారి దీనికోసం చూపిస్తాను. సో నేను చూపించాలనుకున్నాను, మర్చిపోయాను. చాలామంది కోడ్ అడుగుతున్నారండి మీషోలో బ్లౌజుల కోసం. సో నేను మీషోలో బ్లౌజులు దాని కోడ్ నేనేం పెట్టలేదు. సో ఈసారి పెడతాను. నేను ఇప్పుడు మష్రూమ్ కర్రీ చేసుకోబోతున్నాను. దానికి కావాల్సింది నేను మీకు చూపిస్తున్నాను. గసగసాలు, పల్లీలు 2 స్పూన్లు, గసగసాలు అనేవి ఒక 2 స్పూన్లు, 2 కాకపోతే 1 స్పూన్ తీసుకోండి. గసగసాలను అయితే నేను తక్కువ వాడతాను, ఎక్కువగా ఇష్టపడను. సో వీటిని మ్యాక్సిమం ఫ్రై చేసుకోండి. ఆనియన్స్, మిర్చి ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేసుకొని అందులో కాసంత సాల్ట్ వేసుకోండి. మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ పల్లీల్ని, గసగసాలని ఫైన్ పౌడర్ చేసుకుందాం. ఇలా అనమాట. మరీ అంత పౌడర్ కాదు. 3 టమాటాలు తీసుకున్నాను. దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకోవడం వల్ల మనకి అంత ముక్కలా అనిపించదు, బాగుంటుంది. సో ప్యూరీ రెడీ అయిపోయింది. నేను ఫ్రై అయిపోయిన ఆనియన్స్లోన టమాటా ప్యూరీ అనేది వేసేసాను అనమాట. సో దీన్ని బాగా కలిపి మిక్స్ చేసుకొని ఫ్రై చేస్తాం. బాగా కాసంత దగ్గర పడాలి, మగ్గులా రావాలి. కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్ నేను ప్రతి దాంట్లో కూడా వేస్తాను. టేస్ట్గా ఉంటుంది అనమాట. సో నచ్చేవాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు వదిలేయచ్చు. దీన్ని దగ్గర అయ్యేంత వరకు బాగా కలుపుకొని కాసంత ఫ్రై అయిన తర్వాత చూడండి ఎలా ఆయిల్ పైకి అలా తేలుతుంది కదా, అలా అనమాట. దీనికి ఆయిల్ కాస్త పైన తేలేట్టు ఫ్రై చేసుకొని ఇప్పుడు మష్రూమ్ వేసుకుందాం. నేనైతే ఒక ప్యాకెట్ గ్రామ్స్ నేను చెప్పలేను కానీ ఒక 1/2 kg పైన 3/4 kg మష్రూమ్ తీసుకున్నాను అనమాట. అంటే కేజీ ప్యాకెట్లో ఒక 1/4 వంతు తీసేసాను. సో వీటిని కాస్త అందులో వేసి కలిపి ఒక 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటే ఇంతలా వచ్చేస్తుందా అనుకునేది. అంతలానే వస్తుందండి. ఎందుకంటే ముక్క బాగా కుక్ అయిపోద్ది కాబట్టి మూత పెట్టి కుక్ చేసుకుంటే సో ఇలా వస్తుంది అనమాట. చూసారు కదా, మష్రూమ్ కర్రీ దాదాపుగా చక్కగా ఇలా వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి చక్కగా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత మనం పల్లీలు, గసగసాలు పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని మీకు సరిపడినంత వేసుకోండి. సరిపోయినంత కాదు, మన మష్రూమ్స్ని బట్టి పౌడర్ చేసుకోండి. నేనైతే అజ్జాగా చెప్పేశాను. సో మీకేమనిపిస్తే అలా, అంటే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇంత క్వాంటిటీ అని ఏం నేను పెట్టుకోలేదు. ఇంట్లో నేను చేసుకునే విధానాన్ని నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది బాగా చక్కగా ఇంకా మగ్గిపోవాలి, అంటే కాస్త జ్యూస్ వచ్చేలా ఉడికిపోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత దీన్ని మనం దించుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఎలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. మరీ ఎక్కువగా మష్రూమ్ని ఉడికించవలసిన అవసరం లేదు. ఉడికించిన దానిలో ఉన్న మినరల్స్, ప్రోటీన్స్ పోతాయి. సో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర చూడండి ఎంత పచ్చగుందో, దాంతోపాటు నా చేతుకున్న గోరింటాకు. సో కొత్తిమీర వేసుకున్న పైన అలా కొత్తిమీర కావాల్సినంత వేసేసుకోండి. ఏంటి సంక్రాంతికి నాన్ వెజ్ కాకుండా వెజ్ వండుతున్నారు అనుకుంటున్నారా?
కానీ కాదు, నేను మష్రూమ్ చేద్దామని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను అనమాట. మార్నింగ్ టిఫిన్ చపాతీలోకి. సో మష్రూమ్ అయితే ఖచ్చితంగా నేను చేశాను. తిన్న వాళ్ళు తిన్నారు, ఫుడ్తో కావాల్సిన వాళ్ళు తింటారని చెప్పేసి మష్రూమ్ చేశాను. సో ఇదండి మష్రూమ్ కర్రీ మనకి దగ్గరగా అయిపోయి వచ్చింది. చూస్తున్నారు కదా ముక్కలు ఎంత బాగా. ఇది సిమ్లో పెట్టి చేసుకోండి. దగ్గర అవుతున్నప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేయడం వల్ల ఏంటంటే ఇంకా మంచిగా అవుతుంది, గ్రేవీ మనకి చక్కగా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా చాలా దగ్గరగా అయింది. నేనైతే చాలా సిమ్లో పెట్టే చేశాను. చాలా వరకు అయితే ఇది ఉడికేసింది. సో ఇది డిష్ అవుట్ చేసేసుకున్నాక చూస్తున్నారు కదా, ఇది ఫైనల్గా మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంతో టేస్టీ మష్రూమ్ కర్రీ చాలా అయితే బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా స్టైల్లో అయితే నేను మీకు చేసి చూపించాను అనమాట. పండగ అంటేనే గారెలు, చికెన్ కర్రీ ఖచ్చితంగా ఉండాలి. సో వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.